ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అఖిలపక్ష నేతలతో వచ్చి కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని మోదీని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అఖిలపక్ష నేతలతో వచ్చి కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, ఇంకా లేఖలో ఏం కోరారు సీఎం రేవంత్ రెడ్డి? సతీష్, ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఎం నాయకులతో ప్రధాని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ కూడా ఈ లేఖను రాశారు. స్థానిక సంస్థల్లో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడినటువంటి తరగతులకు రిజర్వేషన్లు 42% పెంచాలని 2 బిల్లులను కూడా ఈ రోజు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా లేఖలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు శాసనసభలో చారిత్రాత్మకంగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని ఎన్నో ఏళ్ళ డిమాండ్ అయితే ఉంది. ప్రస్తుతం ఒక దేశంలో 2 రాష్ట్రాల్లో మాత్రమే బీసీ రిజర్వేషన్ 50% పైగా అమలు అవుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే రాహుల్ గాంధీ ఈ అంశంపై పెద్ద ఎత్తున ఎత్తుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కులగణన చేసింది. ఆ కులగణన పూర్తి చేసిన తర్వాత ఈ రోజు అసెంబ్లీలో చట్టబద్ధత కోసం, బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కోసం ఈ రోజు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత ఈ రోజు మొత్తం 2 బిల్లులకు కూడా శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇదంతా కూడా ప్రస్తుతం కేంద్రం కోర్టులో ఉంది. అయితే అఖిలపక్షంగా ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేయాలి, ఖచ్చితంగా కేంద్రంతో ఒత్తిడి చేసిన తర్వాత రిజర్వేషన్లు సాధించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. దీనికి అన్ని పార్టీలు కూడా అంగీకరించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కూడా కలిసి వస్తాము, ఖచ్చితంగా కేంద్రంతో పోరాడతామని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో అపాయింట్మెంట్ కోసమే ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ అయితే రాశారు. దీనికి మరి ప్రధాని చెప్పేవాళ్ళని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేసిన క్రమంలో ఖచ్చితంగా అందరూ కలిసి ఢిల్లీకి వెళ్లి దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం అయితే చేయాలి, ఖచ్చితంగా ఒత్తిడి తేవాలని కూడా భావిస్తున్న క్రమంలో ఈ లేఖ రాశారు. సతీష్, రైట్. థ్యాంక్ యూ చందు.